మేమే వస్తున్నాం, అదే విధంగా అన్ని ఆధారాలతో వస్తున్నాం. మీరు కోరిన గన్ పార్క్ దగ్గరికే వస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే చర్చించండి. అరెస్టు చేయొద్దు, అక్రమ అరెస్టు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు. అక్కడ హడావిడి చేయకుండా మీడియా సమక్షంలో సాయంత్రం దాకా మాట్లాడదాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఏ రకంగా స్కామ్ జరిగింది, ఏ రకంగా మీరు ఇవాళ దళితులను డిప్రైవ్ చేసినారు, ఏ రకంగా బలహీన వర్గాలను చేనేత కార్మికుల్ని డిప్రైవ్ చేసినారు, కోర్టులు ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత బిడ్డలకు ఎట్లా అన్యాయం చేసినారో అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్దమైతే చలో లెటర్స్ డిస్కస్. మేము బయలుదేరుతున్నాం. అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు. సాయంత్రం దాకా మాట్లాడదాం. మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతాడు చర్చకి చేస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడవడతాడు డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. ఇవాళ మళ్ళీ మేము అంత పెద్ద కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలోనూ మేము మా వాళ్ళని ఎదుగుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము రెడీ. మేము ఎక్కడ వెనుకకు పోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము మా అధికార పార్టీలు కూడా కొట్లాడిన తప్పు జరుగుతాయి. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుకొని ఏ అవసరానికి ఉసర వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర చెప్తా ఉన్నాం. మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు రండి, మాజీ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు రండి. మేము చర్చకు సిద్ధం. లేదా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన శాసనసభకు రమ్మని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ ఊరికే దయచేసి విలేకరులు కూడా వాడు ఏదో మాట్లాడంగానే పెద్ద బ్లండర్ బ్లాస్ట్ అయినట్టు అరే ఆధారాలు ఇవ్వమనండి. నేను చెప్తున్నా, నేను ఆధారాలు ఇస్తా, రమ్మనండి. బాధ్యత కలిగిన వాళ్ళను, బాధ్యత గల అధికారంలో ఉన్నా బరాబర్ ఇస్తా. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే, ఎవడు పడితే అది మాట్లాడితే మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు, యు నో మై ఇంటిగ్రిటీ, ప్లీజ్ మైండ్ యువర్ టైం. నీ నాలుక దగ్గర పెట్టుకోమని చెప్తాను ఈ సందర్భంగా. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. ఇంకొక శాఖ 100కు ఉన్నటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకొని దానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టి మంత్రుల పర్యవేక్షణలో వారు ఎస్సీ ఎస్టీ చూస్తారు, వీరు మైనార్టీ చూస్తారు, నేను బీసీ చూస్తాం. 4 మంత్రుల 3 మంత్రులు 4 శాఖల సారథ్యం లోపల పారదర్శకంగా ఓపెన్ బహిరంగ టెండర్లో ప్రొక్యూర్మెంట్ చేసినారు. అలా మఫత్లాలు వస్తుందా, బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే. ఎవరు ప్రొక్యూర్మెంట్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. అయినా నేను అడుగుతా ఉన్న ప్రవీణ్ కుమార్ గారిని లేదా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మఫత్లాలో ఉత్పత్తి అయినటువంటి బట్టలు ధరించే హక్కు లేదా? లేదా మఫత్లాల కంపెనీ మాకు ఇక్కడ వాడన్నా పిల్లరిచ్చిన మామనా, మాకేమో చుట్టామా? వాడెవడో కంపెనీ ఎక్కడో దేశంలో ఉంటే పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రాధాన్యతలు పెట్టుకొని మా అధికారులు బాంబే దాకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్వాలిటీని టెస్ట్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగినటువంటి బలహీన వర్గాల బిడ్డలుగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పేరొస్తుంటే ఓర్వలేక ఇటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ స్థూపం దగ్గర తెలంగాణకు పోరాడిన వీరులుగా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నువ్వు ఉంచుకోవాలి. ఎవరి వారితో అడిగితే
ఎవడు కోని తీసుకు అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను పత్రికలకు కూడా నేను ఎందుకు చెప్తలే ఈ ప్రక్రియ ఇట్లా జరిగిందని. నువ్వు చర్చకు అడిగినావు, నిజంగా దేవాలయం లాంటి శాసనసభలో చర్చగా నేను బహిరంగంగా మొత్తం చర్చకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడతారు, బయట పోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వెల్ఫేర్ పిల్లలకు మంచి జరుగుతూ కూడా ఒక మంచి యూనిఫామ్స్, మంచి బట్టలు, మంచి షూజు, మంచి ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్లో ఉన్నతమైన వర్గ పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారో ఆ స్కూల్ విధంగా ఉంటూ కూడా ఓర్వ లేకుండా వాటి మీద ఆరోపణ చేసుకుంటారు. ఆరోపణ చేసి బహిరంగ చర్చకు అంటారు. చర్చకని మళ్ళీ మీ భజనపరులను పంపించి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని. నీ ప్రెస్ క్లబ్ దగ్గర ఉండు ఎందుకు రా హరీష్ రావు ఇక్కడికి రానుగా. ఆ శాఖ మంత్రి మొత్తం టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరి నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు, మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళిన రండి. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ. నువ్వైతే బహిరంగ చర్చ మీ నాయన రమ్మని రాదు. అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. రైట్, సవాళ్ల పర్వం చర్చకు సై అంటే సై అన్న ప్రతి సవాళ్లతో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం హీటెక్కిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో 2.5 ఏళ్ల పాలన వర్సెస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, జరిగిన అభివృద్ధి, జరుగుతున్న స్కామ్లు, ఇదే అంశంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో తెలంగాణ భవన్లో ఇంతకు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ చేరుకున్నారు. 11 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కే వస్తారు అన్న నేపథ్యంలో మేము చర్చకు సిద్ధం అంటూ కూడా వాళ్ళు తెలంగాణ భవన్ చేరుకున్నారు కాసేపటి క్రితం. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాల్కు ఆయన ప్రెస్ క్లబ్కి రమ్మంటే ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే మొహమ్మద్ అజరుద్దీన్ అలాగే కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్ మిగతా తదితరులు గన్ పార్క్ వద్ద బైఠాయించారు. మేము చర్చకు సిద్ధం అంటూనే మళ్ళీ సో ఎవరు పడితే వాళ్ళు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాం. రాజ్యాంగ పరంగా ఉన్న ఏదైతే ప్రమాణం చేసామో అవన్నీ కూడా బయట ఎవరో అడిగితే డివైల్ చేసే పరిస్థితి ఉండదు. సో ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మేము చర్చకు సిద్ధం అంటూ కూడా మరి గన్ పార్క్కి ఎందుకు వచ్చారు, ఆ మాట పత్రికా ముఖంగానో లేదా మీడియాతో చెబితే కనుక సరిపోయేది కదా. మరి వీళ్ళంతా ఇంతమంది మంత్రులు అక్కడికి గన్ పార్క్ చేరుకోవడంతో అక్కడ ఎంత రద్దీ ఏర్పడుతుంది, సామాన్యులకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడతాయనేది మరి ప్రజాప్రతినిధులు గ్రహించకపోవటం కూడా దురదృష్టకరం. మరోవైపు తెలంగాణ భవన్లో కూడా ఇదే సిచ్యువేషన్. సో సవాళ్లకు సై అంటూ ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ఇటు తెలంగాణ భవన్ వచ్చారు. నిజంగానే ఇప్పుడు గతంలో ఎప్పుడు చూసుకున్నా కనుక ఒక ప్రతిపక్షం సంబంధించిన నాయకుడో ఒక అధికార పక్షానికి సంబంధించిన మంత్రో నాయకులో ఇతర పార్టీ ఆఫీసులకు వెళ్ళిన దాఖలాలు కనిపించవు. నిజంగా అది వెళితే కనుక ఒక మంచి సంస్కృతికి తెరలేపినట్టే. ఎందుకంటే ఒక సహృదయమైన వాతావరణంలో చర్చలు జరిగితే అది ప్రజలకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటే, ఏదైనా వివరాలు బయటికి వస్తే కనుక నిజంగా ఉపయోగకరమే. కానీ అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా ఇంతకు ముందే మంత్రి హరీష్ రావు అలాగే కేటీఆర్ మాట్లాడుతూ చర్చకు సిద్ధమన్నారే కానీ నిజంగా స్వాగతం పలకాల్సిన అవసరం ఉంటుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకి స్వాగతం, ఇక్కడ అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు, రండి చర్చకు రండి అంటే అదొక పద్ధతిగా ఉంటుంది. కానీ మేము చర్చకు ఓకే అంటూ మరి అలాంటి పరిస్థితులు లేని క్రమంలో నిజంగా ఇబ్బందులు ఎవరికైనా ప్రశ్న తలెత్తుతుంది. సామాన్యులు ఎందుకు ఇబ్బందులు పడాలి? మీ సవాళ్ళు ప్రతి సవాళ్లతో మీ సై అంటే సై అనే నినాదాలతోటి ఎవరికి ఇక్కడ ఉపయోగం? రైట్, గన్ పార్వతికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు, అక్కడ మాట్లాడదాం. రాకేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? నిజంగా చర్చకు మేము సిద్ధమే కానీ సో ఏ నాయకులు రావాలో వాళ్ళు రావాలి, అలాగే అసెంబ్లీలో చర్చిస్తాం అన్నదానికి మరి గన్ పార్క్ ఎందుకు వచ్చినట్టు? ఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కు రావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలకు మంత్రులకు సవాల్ విసిరిన నేపథ్యంలో కాసేపటి క్రితమే గన్ పార్క్ వచ్చిన 3 మంత్రులు కూడా కాసేపటి క్రితం కూర్చొని ఇక్కడ మాట్లాడి వెళ్ళారు. ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారో వాటికి సమాధానం చెప్తూ అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కూడా కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. అలాగే అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలంటూ కూడా మంత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గంట సేపు ఇక్కడే కూర్చొని సవాళ్లు స్వీకరించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ మంత్రులు కాసేపటి క్రితమే ఇక్కడి
వెళ్ళిపోయారు. అయితే ఈ సవాళ్ళకే ఇది పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు ఆర్ఎస్ కుమారు అలాగే హరీష్ రావు ఓవైపు డిమాండ్ అలాగే ఆరోపణలు చేస్తుంటే మరోవైపు ఈ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూనే అసెంబ్లీలకు చర్చకు రావాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు కేటీఆర్ హరీష్ రావు చర్చకు రావాలంటూ కూడా మంత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లో మరోసారి సిఎల్పిలో మీడియా సమావేశంతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రులందరూ కూడా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం గురుకులాలకు సంబంధించి యూనిఫామ్ల కొనుగోలుకు సంబంధించి 1100 కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియ జరిగింది. అందులో ప్రభుత్వ రంగ సంస్థలకే 550 కోట్ల వరకు కూడా టెండర్లు ఇచ్చాం. మిగతా 600 కోట్లు మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చాం. ఇలాంటి 1100 కోట్ల టెండర్లలో 2000 కోట్ల అవినీతి అనేది ఎలా సాధ్యం? ఈ రకమైన ఆరోపణ ఏంటంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రతిస్పందిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రెండవది ఆరోపణలకు ఎక్కడ కూడా రుజువులు చూపెట్టట్లేదు. సారీ టు ఇంటరప్ట్ రాకేష్. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.